బీఆర్ఎస్ మరియు బీజేపీకి మధ్య విలీనానికి సంబంధించి నిజంగానే ఆ రూమర్ నిజమా? ఈ విషయానికి సంబంధించిన బిగ్ అప్డేట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక విషయానికి వస్తే గత 15-20 రోజుల నుంచి మన తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మరియు బీజేపీకి మధ్య విలీనానికి సంబంధించి జోరుగా చర్చలు సాగుతున్నాయని ఒక రూమర్ చక్కర్లు కొడతా ఉంది. వాస్తవానికి బీఆర్ఎస్ మనమందరం అనుకున్నట్టుగానే ఒక నెల రోజుల కిందటనే విలీనానికి సంబంధించిన చర్చలు బీజేపీతో మొదలుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని రోజులు ఆ విలీనానికి సంబంధించిన చర్చలు సాగిన తర్వాత మధ్యలో ఆగిపోయిన తర్వాతనే కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి మళ్ళీ చర్చల్ని ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరి మధ్యన ముఖ్యంగా 3 ప్రతిపాదనలకు సంబంధించిన పరస్పర అంగీకారం కుదిరినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తా ఉంది. ఈ విషయానికి సంబంధించిన బిగ్ అప్డేట్ మన దగ్గర ఉంది. ఆ 3 ప్రతిపాదనలు ఏంటి? ఆ 3 ప్రతిపాదనల్లో ఇరు పార్టీలు అంగీకారానికి కుదిరాయా, లేదు ఎవరైనా దానిపైన ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా? ఇక ఆ 3 షరతుల్లో మొదటి షరతు విషయానికి వస్తే కవితకి బెయిల్ లభించడం. కవిత జైలుకి వెళ్ళి చాలా నెలలైంది. ఇన్ని నెలల నుంచి కూడా కవితని కనీసం కేసీఆర్ పరామర్శించని కూడా లేదు. కేసీఆర్ తను అనుకుంటున్నాడు జైలు నుంచి కవిత బెయిల్ మీద విడుదలైన తర్వాత మాత్రమే కవితను కలవాలని భావిస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. కేసీఆర్ కవిత బెయిల్ మీద చాలా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కవితను ఎలాగనో వీలైనంత తొందరలో కూడా జైలు నుంచి బయటకు తీసుకురావాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుగురించే ఈ బీఆర్ఎస్ ఏదైతే విలీనం చర్చలు సాగిస్తా ఉందో బీజేపీతో, అందులో మొదటి షరతు కవితకు బెయిల్ సంబంధించిన విషయమే మొదటి షరతు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా బీజేపీ నుంచి అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. బీజేపీ కవిత బెయిల్ విషయంలో పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఇక రెండో షరతు విషయానికి వస్తే కేసీఆర్ కి కేంద్ర మంత్రి పదవి కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ షరతు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. కానీ అక్కడ బీజేపీ పార్టీ మాత్రం కేసీఆర్ సార్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ససేమిరా అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా వివిధ పార్టీలపైన ఆధారపడి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు పార్టీ కానివ్వండి, అంటే చంద్రబాబు సంబంధించిన టీడీపీ పార్టీ, అటు నితీష్ కుమార్ కి సంబంధించిన జేడీయూ పార్టీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏమీ సీట్లు లేని కేసీఆర్ కి ఒకవేళ మంత్రి పదవి ఇచ్చినట్లయితే కేంద్ర మంత్రి పదవి విషయంలో అటు టీడీపీ పార్టీ నుంచి కానివ్వండి, జేడీయూ నుంచి కానివ్వండి, లేదా మిగతా ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ పార్టీల నుంచి మళ్ళీ విపరీతమైన డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళని ఒప్పించడం కూడా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుగురించే కేసీఆర్ కు కేంద్ర మంత్రి పదవి అనేది బీజేపీ నిర్ద్వందంగా తోసిపుచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాకపోతే కేంద్ర మంత్రి పదవికి బదులుగా కేసీఆర్ కి గవర్నర్ పదవిని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఓ రకంగా కేసీఆర్ జాక్పాట్ కొట్టినట్టుగానే మనం భావించవచ్చు. కేసీఆర్ కి గవర్నర్ పదవిని ఆఫర్ చేయడం వెనుక కూడా బీజేపీ మరో బ్రహ్మాండమైన వ్యూహాన్ని రచించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కి ఒకవేళ ఇక్కడ గవర్నర్ పదవిని ఏదైతే ఆఫర్ చేయడం వల్ల కేసీఆర్ ని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయొచ్చు. తద్వారా అంటే కేసీఆర్ యొక్క ముద్రను, అంటే కేసీఆర్ ఒకవేళ రాష్ట్రానికే పరిమితమైనట్లయితే కనుక బీజేపీ రాష్ట్ర నాయకులకు బీఆర్ఎస్ క్యాడర్ మీద పూర్తిగా అధికారం చెలాయించే అవకాశం ఉండదు. పూర్తిగా వారిపైన కంట్రోల్ దొరికే అవకాశం ఉండదు. అందుగురించే ఒకవేళ కేసీఆర్ ని కనుక రాష్ట్రం నుంచి బయటకు పంపించినట్లయితే బీఆర్ఎస్ క్యాడర్ పైన పూర్తిగా నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది, పూర్తిగా కంట్రోల్ పొందే అవకాశం ఉంటుంది. సో అందుగురించే అటు కేసీఆర్ ను, అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్న చందంగా కేసీఆర్ ని గవర్నర్ పదవికి పంపించడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీని సంతృప్తి పరచొచ్చు, కేసీఆర్ ని సంతృప్తి పరచొచ్చు. అదే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీకి ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చూసే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. అందుగురించే కేసీఆర్ ని గవర్నర్ పదవికి పంపిస్తా ఉంది. ఇక గవర్నర్ పదవి తీసుకోవడం ద్వారా కూడా కేసీఆర్ కు కూడా లాభం జరగబోతా ఉంది. కేసీఆర్ కూడా ఒక విధంగా జాక్పాట్ కొట్టినట్టే. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆల్రెడీ కేసీఆర్ మీద కొన్ని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు రాజకీయ వర్గాల్లో జోరుగా రూమర్స్ వినబడతానే ఉంది. విద్యుత్ కొనుగోళ్ల విషయం కానివ్వండి, లేదంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, కేసీఆర్ ని ముద్దాయిగా చేర్చి కేసీఆర్ మీద విచారణ జరిపించడానికి అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తా ఉంది.
సో ఒకవేళ అవన్నీ గనక ఒకవేళ ఏదైతే విచారణ జరిగే సమయంలో ఒకవేళ కేసీఆర్ మీద ఆరోపణలు నిజమైనట్లయితే గనక కేసీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జైలుకి వెళ్లే ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే గనక రాజ్యాంగబద్ధ పదవి అయినటువంటి గవర్నర్ పదవిలో ఉండడం ద్వారా విచారణ సంస్థల ఏదైతే విచారణ నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా జైలుకి వెళ్లే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి కేసీఆర్ కు కూడా రెండు విధాల లాభమయ్యే అవకాశం ఉన్నట్టుగానే కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మూడో ప్రతిపాదనకు వచ్చినట్లయితే గనక ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి కేటీఆర్ ను ప్రతిపాదించినట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అటు రాష్ట్ర అధ్యక్ష పదవిని కోరుతూ ఉండడం వల్లనే ఈ యొక్క ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రకటించడం అనేది ఆలస్యం అవుతూ వస్తున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతా ఉంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉందో కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వడం అనేది దాని మీద కూడా బీజేపీ సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది బీజేపీ వద్దనే ఉండబోతా ఉంది. అటు బీఆర్ఎస్ కి మాత్రం రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవచ్చు. దక్కితే గనక ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చలు సాగుతా ఉన్నాయి. దానికి కూడా హరీష్ రావునే బీజేపీ ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ పేరు విషయంలో మాత్రం బీజేపీ సుముఖంగా లేనట్టుగా తెలుస్తా ఉంది. విలీనం కి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ ఎటువంటి ఆలస్యం చేయకూడదని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్ గూటికి చేరే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు నిజంగానే మిగతా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరినట్లయితే గనక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ ని ఇటు బీజేపీని తట్టుకొని నిలబడడం చాలా కష్టమవుతుంది. అప్పుడు పార్టీ పూర్తిగా బలహీన పడింది అన్న తర్వాత అప్పుడు బీజేపీతో విలీనానికి సంబంధించిన చర్చలు సాగించినా కూడా ఇటువంటి ప్రతిపాదన పెట్టినా కూడా సరైన ఉపయోగం ఉండదు. కాబట్టే ఇప్పుడే విలీన ప్రక్రియని ముగించాలని అటు బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అందుగురించే బీఆర్ఎస్ పార్టీ ఈ విలీన ప్రక్రియకు సంబంధించి జోరుగా చాలా స్పీడ్ గా చర్చలు సాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో చూడాలి మరి ఇప్పటి వరకు ఈ గత 15-20 రోజుల నుంచి ఏదైతే చర్చలు జోరుగా సాగినాయో ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య విలీన ప్రక్రియకి సంబంధించి ఈ చర్చలు అనేది మనం అనుకున్నట్టుగా నిజంగానే ఒక కొలిక్కి వస్తాయా, లేదు కొలిక్కి వచ్చినట్టుగా కనబడి చివర్లో ఏమైనా మిగిలిపోతాయా అనేది తెలియాలంటే మరో 1 వారమో 2 వారాల్లో మనం వేచి చూడక తప్పని పరిస్థితి.